ఈరోజు ఏంటంటే ఇది చాలా 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 స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. నేను మా ఊరికి వెళ్తున్నాను, దట్టు 8 years తర్వాత. దట్టు నాతో పాటు మా ఊరికి యశ్వంత్ రావడం కూడా చాలా చాలా స్పెషల్. హలో, ఎలా ఉంది వెదర్? షిమోగా అయితే రీచ్ అయిపోయాం అనమాట. రోజు నేను మా ఊరికి రావడానికి రీజన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట. సో ఫైనలీ ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఫుల్ ఎంటైర్ లుక్ ఎలా ఉంది అనేసి చూపిస్తాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఏంటంటే ఇది చాలా 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 స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. అండ్ నాకు కూడా చాలా స్పెషల్, అలాగే మా యశ్వంత్ బాబుకి కూడా చాలా స్పెషల్ వీడియో. సో ఎందుకు అంటే నేను మా ఊరికి వెళ్తున్నాను, దట్టు 8 years తర్వాత నేను వెళ్తున్నాను కాబట్టి నాకైతే చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ దాంతోపాటు యశ్వంత్ కూడా నాకు తెలిసి ఫస్ట్ టైం శుభంగా రావడం. అవును కదా, ఇంతకుముందు వెళ్ళలేదు, సో ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ దట్టు నాతో పాటు మా ఊరికి యశ్వంత్ రావడం కూడా చాలా చాలా స్పెషల్గా ఉంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మీకు ఏంటంటే సో మా ఊరికి మేము వెళ్తున్నాము, దట్టు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్ని కంప్లీట్గా అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు వరకు నేను మా ఊరికి అయితే బస్ ఎక్కి వెళ్ళినాను అనమాట. ఫస్ట్ టైం రీసెంట్గా మా ఊర్లో ఎయిర్పోర్ట్ కూడా అవ్వడం జరిగింది. సో ఫస్ట్ టైం మా ఊరికి నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఆ ఎయిర్పోర్ట్ కూడా అంతే ఎలా ఉందో ఏంటో అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాము. జర్నీ కూడా ఎలా ఉండబోతుంది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము ఏంటి అనేసి అయితే మీకు చూపిస్తాం. బాగున్నావు అన్నా, నువ్వు చాలా బాగున్నావు ఈరోజు. సో హలో, ఎలా ఉంది వెదర్? నైస్. కానీ యాక్చువల్లీ టైం అయిపోయింది అనమాట. ఈరోజు కొంచెం అడావిడి అయిపోయింది. సో టైం సరిపోలేదు, ఒక కాఫీ తాగడానికి కూడా టైం లేదనమాట. సో ప్రస్తుతానికి అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. సో ఇప్పుడే ఫ్లైట్ ఎక్కబోతున్నాము. ఫ్లైట్ ఎక్కి నిద్రపోతున్నాను. సో ఫైనలీ ట్రావెల్ చేసి షిమోగా అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడే కొంచెం రూమ్కి వచ్చి మా వారు కొంచెం కెమెరాకి కావాల్సిన బ్యాటరీ అని మార్చుకుంటున్నారు. హలో, వెల్కమ్ టు షిమోగా. థాంక్యూ. ఎలా ఉంది షిమోగా? బాగుంది. ఇప్పుడు చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను నీకేమన్నాను? అదిరిపోద్ది. అవును, వచ్చేటప్పుడు అదిరిపోయింది కదా. సో అలాగే ఇంకా మా వారు మా కోసం ఇంకా వెల్కమ్ చేశారన్నమాట. సో ఇంకా పొద్దునే లేచి హడావిడిగా బయలుదేరి వచ్చాము కాబట్టి కొంచెం టైర్డ్ ఫీల్ ఉంది. అండ్ 11:15 అవుతుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇక్కడ ఉంటున్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయిందంటే ఇప్పుడే నేను బయట నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తెప్పించుకున్నాను. సో తినాలి. అండ్ దానికన్నా ముందు ఈరోజు నేను మా ఊరికి రావడానికి రీజన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉందన్నమాట. సో రావాల్సింది కాబట్టి ఆ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం వచ్చాము. సో ఇంకా ఇక్కడి నుంచి రెడీ అయ్యి అక్కడికైతే బయలుదేరాలి. సో ఆ ఒక ఫంక్షన్ కోసం నేను ఎలా రెడీ అవుతున్నాను అనేది కూడా నేను చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు ఇందాక చెప్పినట్టు చాలా ఆకలిస్తుంది కాబట్టి సో ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఫైనలీ ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో సింపుల్గా జస్ట్ ఫ్యామిలీ ఫంక్షనే కాబట్టి సో జస్ట్ ఇలా సింపుల్గా రెడీ అయితే అయిపోయాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోతున్నాము. సో వెయిట్, నా ఫుల్ ఎంటైర్ లుక్ ఎలా ఉంది అనేసి చూపిస్తాను. సో ఫైనలీ హోటల్ నుంచి బయలుదేరి ఊరికైతే వెళ్తున్నాము. సో మీరే చూస్తున్నారు కదా, ఈ చెట్లు, ఈ గ్రీనరీ, ఈ మేకలు ఇవన్నీ చూస్తుంటే అబ్బా నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే నా చైల్డ్హుడ్ కూడా చాలా చాలా గుర్తుకొస్తుంది. అండ్ చైల్డ్హుడ్ అనగానే ఇక్కడ మా అమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మంచిగా మాకు ఆయిల్ అన్ని పెట్టి ఎంత మంచిగా చూసుకునేవారు. ఎస్, ఆయిల్ అనగానే నాకు ఇంకొకటి కూడా చాలా గుర్తుకొస్తుంది అనమాట. ఏంటంటే ఎస్పెషలీ ఈ విలేజ్లో మాకు మంచి ఆర్గానిక్ ఆయిల్ అయితే దొరుకుతుంది కదా. సో మా షిమోగాలో కూడా ఒక ఆయిల్ ఫేమస్ ఉందన్నమాట. అదే ఎస్కే ఆదివాసీ హెర్బల్ ఎయిర్ ఆయిల్. సో ఎనీవే మా ఊరికి కూడా వెళ్తున్నాను కాబట్టి వెళ్ళేటప్పుడు ఆయిల్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కదా. సో పదండి ముందుగా అయితే వెళ్ళి ఆయిల్ని తీసుకెళ్తాం. ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
సో ఎస్ ఇందాకే చెప్పినట్టు ఈ మధ్య యాక్చువల్లీ నేను కూడా వేరే వేరే చోట చూడడం అయితే జరిగింది. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్కి నేనైతే నా హెయిర్ కేర్ తీసుకోవడం అంటే అస్సలు హైలీ ఇంపాసిబుల్. అండ్ యశ్వంత్ యాక్చువల్లీ నాకు ప్రతిరోజు తిడుతూనే ఉంటాడు అనమాట, అది ఎందుకు అంత స్ట్రైటింగ్ చేస్తున్నావు, కర్ల్ చేస్తున్నావు అనేసి. బట్ షూట్కి కావాల్సిందే, తప్పదు కాబట్టి అలా. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలా విన్నాను కాబట్టి నాకు కూడా తీసుకొని వెళ్ళాల్సిందే. అండ్ డెఫినెట్లీ మీకు తర్వాత చూపిస్తాను. బయట వచ్చేటప్పుడు చూసాను ఒక్కొక్క అమ్మాయిల హెయిర్ అయితే దగ్గర ఇక్కడ దాకా ఉందన్నమాట. ఇప్పుడు కూడా అది కావాలంటే ఏంటంటే ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు, కానీ న్యాచురల్గా చూసి ఐ వాజ్ లైక్ చాలా 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 బాగుంది. హలో మేడం, ఎలా ఉన్నారు? బాగుంది. మీ పేరు? వెంకట్ గారు. ఏంటి అసలు ఈ ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీరు చెప్పండి. అండ్ ఆ స్మెల్ కూడా అంతే. యాక్చువల్లీ ఇక్కడ నించున్నాను కదా మాట్లాడుతుంటే యాక్చువల్లీ ఆ స్మెల్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదనే వెళ్తుంది అనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఆయుర్వేదిక్ కదా? ఓకే. ఈ ఒక్క బాటిల్ కోసం ఎన్ని ప్రోడక్ట్ వాడుతున్నారు? ఓకే. అవన్నీ పచ్చివి, ఇవన్నీ డ్రైవ్. ఓకే 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 ఓకే. 108 ప్రొడక్ట్ వేసి పొడి చేపించాం. ఓకే. పొడి చేసి తర్వాత ఆయిల్ కుకింగ్ చేసి ఇదన్నీ వేసి కుకింగ్ చేసి 8 గంటలు కుకింగ్ చేస్తాం. తర్వాత అది కోల్డ్ చేసి దాన్ని బాటిల్ నుంచి ఇట్టాము. ఓ మై గాడ్, క్రేజీ కదా అసలు. అంటే ఇన్ని ఇంగ్రీడియంట్స్ నేనేమనుకున్నానంటే మేబీ రకరకాల ఆయిల్స్ ఉంటాయేమో, సో ఒక్కొక్క దానికి ఇట్లా వాడతారేమో అనుకున్నాను. కానీ ఒక్క బాటిల్ కోసం ఎన్ని ఇంగ్రీడియంట్స్ అనేసి నేనైతే అనుకోలేదు. అంటే ఎట్లా ఇది రిజల్ట్ అంతా ఎట్లా వస్తుంది మనకు? దీంట్లో ఎంటికలు రాలుతాయి కదా. అవును, ఎక్కువ రాలేదు నిలబడుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వారం 10 రోజులు మీరు ఇది యూజ్ చేయాలి. ఎంటికలు రాలేదు నిలబడుతుంది, రెండ్ర పోతుంది. తర్వాత ఎంటికలు పడి రాలింటాయి కదా, అది పుట్టేదానికి సహాయం చేస్తుంది. ఓకే ఓకే. మళ్ళీ రీగ్రోత్ కి మంచిగా. తర్వాత ఎంటికలు లాంగ్ అవుతుంది. తర్వాత లావుగా నైస్ అవుతుంది. చూడండి అంటే మాక్సిమం ఎన్ని ఒక రిజల్ట్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 3 months కోర్స్ ఇది. ఓకే. 3 month కోర్స్. వీక్లీ 3 times యూజ్ చేయాలి. ఓకే. వీక్లీ 3 times. ఓకే. వన్ డే యూజ్ చేయాలి. మంత్లీ వీక్లీ 3 times. ఓకే. 3 నెలలు యూజ్ చేయాలి. అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు? అంటే కొందరికి ఏమైనా అలర్జీ అవ్వచ్చా, లేకపోతే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు? ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా చూస్తే మనకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఏమీ ఉండదు. మేడం దీంట్లో ఏదే సైడ్ ఎఫెక్ట్ లేదు. ఓకే. ఏం చెప్పండి, చూడండి సైడ్ ఎఫెక్ట్ ఇది వచ్చి న్యాచురల్. ఓకే. దీంట్లో ఏదే సైడ్ ఎఫెక్ట్ లేదు. దీంట్లో ఏదే ఇంగ్లీష్ మెడిసిన్ లేదు. దీంట్లో నాచురల్. ఇది ఇప్పుడు నింటి కాదు, మా తాత వాళ్ళ నింటి చేర్చా వచ్చింది. అయితే అది ఇంత పబ్లిక్ లేదు. ఇప్పుడు ఏమంటే అడవికి పోయేదానికి కిడ్స్రు, అందుకై ఇప్పుడు అడవికి ఫస్ట్ అంతా పోయి అడవిలో అవి కొట్టుకొని తింటాను. ఇప్పుడు అడవికి పోయేదానికి కిడ్స్రు, అందుకే ఇదంతా మాకు తెలిసిండేది కదా, మేము యూజ్ చేస్తున్నాము. మా పక్క వాళ్ళు అడిగిండ్రు, వాళ్ళు యూజ్ చేసిండ్రు, పబ్లిక్ అయింది. అందుకు ఇది పెద్దగా చేద్దామని చేస్తాను. ఈ ప్రోడక్ట్ అనేది ఎక్స్పెషల్లీ ఆడవాళ్ళు మీకే చెప్తున్నాను, చాలా 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 నీడెడ్. ఎందుకంటే నేను కూడా మీలాగే తెలిసే ఉంటుంది, రకరకాల షాంపూస్ కానీ ఆయిల్ కానీ చేంజ్ చేస్తూనే ఉంటాను. బికాస్ హెయిర్ ఫాల్ అనేది లిటరలీ ఇలా అవుతుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఏంట్రా ఇది అసలు ఇట్లా ఊడిపోతుంది అనేసి. సో దీనికోసం నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఈ మధ్య కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకోవాలంటే కొంచెం భయమే ఉంటుంది కాబట్టి. సో ఓకే, ఇక్కడ చూసామన్నమాట. దీనికింత ముందు కూడా విన్నాను. అండ్ దట్టు షిమోగల్. ఇది యాక్చువల్లీ ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుంది మనకు ఈ ప్లేస్ అనేది? షిమోగా నుంచి 10 కిలోమీటర్ అక్కిపికి క్యాంప్ సదాశివపుర అని. ఓకే. సదాశివపుర, అక్కిపికి క్యాంప్ సదాశివపుర, అంగన్వాడి ఎదురుగా. ఓకే ఓకే. ఒకవేళ మనకు ఇక్కడికి వచ్చి తీసుకోవడానికి ఎనీవే అవ్వదు కదా, సో అలాంటి వాళ్ళు ఎలా తెప్పించుకోవచ్చు మీ నుంచి ఆయిల్ ని? కొరియర్ పంపించేస్తారు. ఓకే. ఎన్ని డేస్ లో రావచ్చు? ఒక 3-4 డేస్ లో వస్తుంది. 3-4 డేస్ ఇచ్చి తీసుకునేది కదా, ఆడ మీరు ఇచ్చేటప్పుడు క్యాష్ వచ్చేసారు. సిఓడి ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంది. సో కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఉంది నంబర్స్. ఓకే.
దీనివల్ల నేను కూడా అంతే కొన్ని రోజులు నేను అయితే చూసాను ఈ మధ్య. అండ్ ఈవెన్ యశ్వంత్ కూడా నేను డిస్కస్ చేశాను, అరే ఈ మధ్య ఈ ఆయిల్ ఏదో చూస్తున్నాను అబ్బా తెప్పించుకోవాలని. యశ్వంత్ కూడా యా అదే మనకు కూడా డౌట్ వచ్చింది ఏంటంటే ఆన్లైన్లో తెప్పించుకోవాలంటే కొన్ని ఈ మధ్య అఫ్ కోర్స్ ఒక బ్రాండ్ ఏమైనా మనకు పాపులర్ అయింది అంటే దాని డూప్ కానీ ఫేక్ కానీ ప్రోడక్ట్స్ ఉంటుంది. సో ఇది కనుక మీరు కొనాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్కే ఆదివాసి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఇది ఒక ప్రూఫ్ అన్నమాట. సో ముందుగా అయితే ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉందో అనేసి చూసేద్దాం, ఎందుకంటే ఆ స్మెల్ అయితే అబ్బా ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది అంటే రియల్ ఇట్ వాస్ టెంప్టింగ్. అంటే హెయిర్కి పెట్టాలంటే అఫ్ కోర్స్ అది ఉంటుంది అనమాట. అమ్మాయిలది ఉందండి అసలు హెయిర్ సూపర్ ఉంది, ఒకసారి చూసావా? పిలిచనా? యశాంత్ నువ్వు అట్టు నించో, నేను ఇట్టు నించుంటాను చూడు. ఇప్పుడు చూస్తున్నావా? అసలు సీరియస్లీ నేను ఎంత షాక్ అవుతున్నానంటే ఓ మై గాడ్, దట్టు ఈ ట్రెండ్ లో ఓ మై గాడ్ లిటరలీ అబ్బా నాది దృష్టి పడేలాగా ఉందవ్వా. చూడండి అసలు వన్లీ ఏంటంటే ఆ లాంగ్ అనేది కాదు, లెంత్ ఉంది అనేసి కాదు, వాల్యూమ్ ఒక్కసారి మీరు చూడండి. ఆడవాళ్ళకి ఏరే అందం అండి, మెయింటైన్ చేయాలి. కానీ మనకి ఇప్పుడున్న దానికి రకరకాల అన్ని వాడతాం కానీ రిజల్ట్ అయితే ఏది ఉండదు. బట్ అకార్డింగ్ టు మీ ఎస్ ఆయుర్వేదిక్ ఇట్స్ ఆల్వేస్ రిజల్ట్ అనేది ఉంటుందండి. దాంట్లో కూడా ఇలాంటివి మనము ఏమంటారు ఇలాంటి ఆదివాసీ హర్బల్ హెయిర్ ఆయిల్ అని పట్టుకోవాలి, అప్పుడు 100% అబ్బా ఓకేరా వర్త్ ఇట్ రా అని అనుకుంటాము. అందరిది యాక్చువల్లీ నేను ఇందాక వచ్చినప్పుడే ఒకటి విన్నాను అనమాట. సో నేను అడిగాను, ఇది ఇంతకు ముందు కూడా రికార్డ్ ఏం చేయలేదు, జనరల్గా అడిగాను ఏంటి అసలు ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా నిజంగా కష్టం అవుతుంది కదా, ఎందుకంటే ఆయిల్ ఇంత ఆయిల్ పెట్టి నెక్స్ట్ డే లేచి హెడ్ బాత్ చెయ్యాలి అంటే అసలు ఘోరం అండి. ఒక 3 సార్లు షాంపూ పెట్టుకుంటే కనుక అసలు పోతుంది ఆయిల్. సో అలా అడిగితే వీళ్ళు ఏమన్నారంటే జనరల్గా వాళ్ళు ఇలా హెయిర్ అని ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారంటే అగైన్ దీన్ని కట్ చేసి మనకు మీరు ఏదైతే చూస్తారో ఈ ఎక్స్టెన్షన్స్ కానీ అవన్నీ రెడీ చేయడానికి వీళ్ళు చేసి కట్ చేసి ఇంత సేల్ చేస్తారంట కదా అల్వా. సో సేల్ చేస్తారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ 6 monthsకి అది ఇలాగే వస్తుంది అనమాట. సో దానికోసం అంటే 6 months అంట నేను జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నాను యశ్వంత్, నేను ఒకవేళ 1 year కనుక దీన్ని వాడితే అసలు ఎట్లా ఉంటది నా హెయిర్. అప్పుడు షూట్లో ప్రతి ఒక్కరు అడగాల్సిందే. సో నా ఇంటెన్షన్ ఒకటే అండి, ఎందుకంటే మీరు అడుగుతూనే ఉంటారు డెఫినెట్లీ మీరు హెయిర్ కేర్ చూపించండి అక్క, ఏ షాంపూ వాడతారు, ఏది వాడతారు, అది వాడతారు అనేసి. సో మీలాగే టు బీ ఆనెస్ట్ సో ఏంటంటే యాజ్ ఆర్టిస్ట్గా కొన్ని ప్రమోషన్స్ అయితే చేయాలి కాబట్టి నేను చేస్తూ ఉంటాను. బట్ అకార్డింగ్ టు మీ నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఈవెన్ దో యశ్వంత్ ఫ్యామిలీ కానీ కొంచెం ఆయుర్వేదిక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. బికాజ్ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఎప్పటికైనా ఈవెన్ దో డాక్టరే చెప్తారు మనకు సేఫ్ కాదు, కానీ తప్పదు కాబట్టి వాడాల్సిందే. కానీ ఇట్లా ఏముంటుందంటే ఇలాంటి ఆయుర్వేదిక్ దాంట్లో మనకు ప్యూర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ 100% ఇది యూజ్ చేయండి, మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. అండ్ ఇందాకే చెప్పాను కదా అలా ఆర్డర్ పెట్టుకోవాలని, అసలు వెరీ సింపుల్. అండ్ అంతే, మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు నంబర్ని కూడా మెన్షన్ చేస్తున్నాను. సో ఆ నెంబర్కి డయల్ చేయండి, తెప్పించుకోండి. అండ్ ప్లీజ్ తెప్పించుకొని చూస్తున్న వాళ్ళైతే నాకు ప్లీజ్ కమెంట్ చేయండి ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది అనేసి. అండ్ 100% ఇప్పుడైతే మీరు నా హెయిర్ చూసుకోండి, మీకు తెలుసు కదా. బట్ చూసుకుంటే అఫ్కోర్స్ నేను ఎక్స్టెన్షన్ని పెట్టుకుంటూ ఉంటాను. ఆ ఎక్స్టెన్షన్ గోలా వద్దురా బాబు, నాకు కూడా ఇలాంటి హెయిర్ కావాలి కాబట్టి ఇంకా నేను కూడా దీన్ని అయితే వాడాలనేసి డిసైడ్ అయ్యాను కాబట్టి 100% నేను యూజ్ చేస్తాను. యశ్వంత్ నీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి లాంగ్ హెయిర్ చూసి? అంటే మా శోభకి గనక ఇలాంటి హెయిర్ వస్తే ఎలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటున్నావా? సో అర్థమైందా వీళ్ళు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనేది హెయిర్ వెరీ నైస్. అండ్ ఇక్కడ ఎవరైతే తయారు చేస్తున్నారు అన్నా కానీ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూడాలని అనుకుంటున్నాను. చూడగానే నేను అదే చెప్తున్నాను అసలు ఎలా అనిపించింది అనేసి. బట్ మీరైతే పక్కా అష్యూరెన్స్ ఇస్తారు 100% కదా, తగ్గేదే లేదు. సో అదే కాన్ఫిడెన్స్ మీద అదే ఒక్కటే అనుకున్నాను, ఎందుకంటే ఒక్కవేళ కనుక వాళ్ళ ప్రోడక్ట్ ని సేల్ చేసుకోవాలి అనుకుంటే 100% చెప్తారు చాలా రకాల యూజ్ చేయండి అది ఇది అనేసి అనడం వేరే, మనం విత్ ప్రూఫ్ తో చూడడం వేరే. నేను ఇందాక కూడా చెప్పినట్టు విత్ ప్రూఫ్ మా కళ్ళ ముందు ఉన్నప్పుడు అఫ్ కోర్స్ మీరు వద్దన్నా కూడా మనం తీసుకొని వాడతాం ఇప్పుడు. సో మీరు కూడా అంతే 100% వాడతారు. సో ఆయిల్ అయితే చూసాము, బాటిల్ చూసాము, అండ్ దాంతో పాటు ఇంగ్రీడియంట్స్ కూడా చూసాము. కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టి వాళ్ళు ఎలా తయారు చేస్తారో అనేది చూడలేదు కదా. పదండి ఆ తయారు చేయడం కూడా ఎలా చేస్తారని చూపిస్తాను. అండ్ దానికి ముందు మళ్ళీ మీకు చెప్తున్నాను ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు కదా అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ఆయిల్ ద్వారా కాదు కానీ సమ్ అదర్ ప్రోడక్ట్స్లో
ఏంటంటే ఆన్లైన్లో ఒక బ్రాండ్ పాపులర్ అవ్వగానే దాన్ని ఫేక్ కానీ డూప్ కానీ ఉంటుంది కాబట్టి చూసుకొని ప్రాపర్గా ఒరిజినల్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకొని వాడండి. సో ఇక్కడ ఈ బాటిల్ మీద మీకు ఉంటుంది అనమాట ఎస్కే ఆదివాసీ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి సో యా ఈ లోగో చూసి మీరు తీసుకోండి. అండ్ అంతేకాదు నేను ఆల్రెడీ మీకు కింద స్క్రోలింగ్లో నంబర్ని కూడా మెన్షన్ చేస్తున్నాను కాబట్టి సో మీరు వీడియో కాల్ చేసి చూడొచ్చు, తెప్పించుకోవచ్చు. అండ్ ఇంకొక సూపర్ ఫెసిలిటీ కూడా మీకు ఉంది ఏంటంటే సిఓడి ఆప్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఎస్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది కాబట్టి సో హ్యాపీగా ఇంటి దగ్గరికి తెచ్చుకొని ఇదేనా ఇది వచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకుని డబ్బులు పే చేయండి. ఓకే కదా? ఇప్పుడైతే ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? తగ్గలేదు కాదు తగ్గలేలే. సో ఏంటంటే ఇందాకే చెప్పాను కదా ఏంటంటే ఆ బాటిల్ అని చూసాము అదంతా ఓకే కానీ అక్కడ ఉన్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాను కదా ఇదేంటో అన్ని ఇంగ్రీడియంట్స్ని ఎట్లా తయారు చేస్తారు ఆయిల్ అనేసి చూడాలని అనుకున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పు? 108 అంటే 108 కదా? 108 డ్రై ఇది వెట్ అంతా 20 అంటే డ్రై 108 అది కాకుండా వెట్ మళ్ళీ ఎంత? 20-30 అంటే ఓవరాల్ ఎన్ని ఇంగ్రీడియంట్స్? 120 to 130 ఇంగ్రీడియంట్స్ ఒకే గిన్నెలోనే ఉడకాలి అంటే ఆ గిన్నె మరి ఇంకెంత పెద్దది ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టాలి అంటే సబ్కాజ్ ఇంత పెద్ద గిన్నె అయితే కావాలి. అయితే వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను యాక్చువల్లీ ఉడుకుతూనే ఉంది. ఇందాకే అడిగాను యాక్చువల్లీ 8 అవర్సా? 8 అవర్స్ ఉడికించాలంట అండి బాబోయ్. అందుకే మరి అంత హెయిర్ గ్రోత్ అవ్వాలంటే అంత ఈజీగా అవ్వదు కదా 8 అవర్స్ అంట. అండ్ ఓకే ఇప్పుడైతే ముందుగా అడుగుదాం అట్లీస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ తెలుసుకోకపోయినా అట్లీస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి మేజర్ ఇంగ్రీడియంట్స్ ఏముంది అనేసి అయితే కనుక్కుందాం. ఫస్ట్ రోజ్ వేస్తే మంచి ఇదైతుంది ఫ్రేగ్రెన్స్ కోసమా? ఓకే ఇది సిగేకాయ హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. ఓకే ఇది బెల్మురి ఓకే అంటే నెల్లికాయని డ్రై చేశారా? అసలు ఎక్స్పెన్సివ్ కూడా లేదండి చాలా రీజనబుల్గానే ఉంది. సో కాబట్టి మీకు ఒకవేళ అలా అనిపిస్తే ఒకటైతే ముందు తెప్పించుకోండి మీరు వాడండి 100% మీకు నచ్చుతుంది కాబట్టి మీరు మళ్ళీ తెప్పించుకుంటూనే ఉంటాను. సో స్క్రీన్ మీద ఆల్రెడీ నేను నంబర్ అయితే మెన్షన్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, అన్నీ మీకు కన్వీనియంట్ అంటే తెప్పించుకోండి వాడండి. ఓకే నెక్స్ట్ మెంతిలు. అవునవును మెంతిలు వేస్తే ఇది హెయిర్ గ్రోత్ కి మంచిది. ఎస్ జడీబూటీ వేస్తున్నా. ఇది సీక్రెట్ పౌడర్ 108 జడీబూటీ అంతా వేసి ఇది కాదు మీరు దాని పేరే సీక్రెటా లేకపోతే మనకు తెలియకూడదు అనేసి మీరు సీక్రెట్ అని మార్చారా? సీక్రెట్ పౌడర్ అంటే మేము రెడీ చేసేది. ఓహో మీరే ఓన్గా రెడీ చేస్తారు. అన్ని రకాల పువ్వులు. ఓకే అన్ని రకాల పువ్వులు అన్ని తర లీవ్స్. ఓకే అంతా అన్ని రకాల ఆకులు. మేము డాక్టర్స్ కూడా ఇదే ప్రోడక్ట్ యూస్ చేస్తారు. యూస్ చేసి పేషెంట్స్ కు సజెస్ట్ చేస్తారు. ఎస్ మంచి రిజల్ట్ వస్తా ఉందని డాక్టర్స్ యూస్ చేస్తారు. ఎస్ సో ఇందాకే చెప్పినట్టు దీన్ని అయితే వాళ్ళు లిటరలీ 8 hours దాకా బాయిల్ చేస్తారంట. సో 8 hours అయిపోయిన తర్వాత అది చల్లబడాలి, చల్లబడిన తర్వాత ప్యాకింగ్ చేసేస్తారంట. అండ్ ఇందాకే బాటిల్ కూడా నేను మీకు చూపించాను కదా చాలా నీట్గా ప్రాపర్గా వాళ్ళ ప్యాకింగ్ కూడా అంతే చాలా ఉంది. దీనివల్ల మాకు హెల్ప్ అయితే అవుతుందండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఈ హెయిర్ ఫాల్ నుంచి కానీ డాండ్రఫ్ నుంచి కానీ ఈ బాయిల్డ్ హెయిర్ నుంచి కానీ లేదా ఈ బేబీ హెయిర్స్ నుంచి కానీ లేదా నాకు లెంత్ ఉంది నాకు వాల్యూమ్ లేదు అనుకునే వాళ్ళు కానీ లేదా షార్ట్ హెయిర్ ఉంది నాకు వాల్యూమ్ కావాలి అనుకునేవాడు కానీ ఈవెన్ ఒకటే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలే కాదు అమ్మాయిల నుంచి పిల్లలు కూడా వాడొచ్చా?
సో ఇక్కడ నో ఏజ్ లిమిట్, నథింగ్, ఎవరైనా వాడుకోవచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పిల్లలు కానీ ఎవరికి ఎవరైనా వాడుకోవచ్చు అనమాట. దీన్ని ఆల్రెడీ కొంతమంది ఫేక్ ప్రోడక్ట్ కింద లైక్ ఆన్లైన్లో ఆల్రెడీ సేల్ చేస్తున్నారు అనమాట. యూనో మనకు 300కి దొరకవచ్చు, 400, 500, 200 అని అలా ట్రై సేల్ చేస్తున్నారంట. బట్ ఏంటంటే మీరు గనక తక్కువ రైట్ ఉంది కదా అనేసి అది గనక కొనుక్కుంటే మీకు రిజల్ట్ అయితే రాదు. సో మళ్ళీ చెప్తున్నాను. సో మీకు ఎందుకు మళ్ళీ మీకు బాటిల్ చూపించి అగైన్ నేను చెప్తాను. సో ఆ ఒక్క లోగో ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు ఎస్కే ఆదివాసీ ఆయిల్ అండ్ కంప్లీట్ ఇక్కడ మీకు వాళ్ళ అడ్రస్ కానీ నంబర్ కానీ కంప్లీట్ అంతా ఈ బాటిల్ మీదనే ఉంది. అండ్ అంతేకాకుండా నేను ఇందాకే చెప్పినట్టు మీకు నంబర్ కూడా ఆల్రెడీ స్క్రోల్లో నేను మెన్షన్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటు డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను. అండ్ షిమోగా కానీ భద్రావతి కానీ ఈ సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో మీరైతే వచ్చి ఇక్కడే డైరెక్ట్గా వాళ్ళ వర్క్ అని చూసి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో కనుక ఆర్డర్ పెట్టుకుంటాను అనేవాళ్ళు అయితే మీరు నంబర్కి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడి వీడియో కాల్ చేసి అన్నీ కన్ఫర్మ్ చేసుకొని అయితే బుక్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎస్కే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనమాట. సో మీరు కూడా ఆయిల్ని అయితే తెప్పించుకొని వాడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మా వారు ఇద్దరు కలిసి దగ్గరుండి తయారు చేసాము కాబట్టి 100% మీరైతే తెప్పించుకుంటారని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆర్డర్ పెట్టి తెప్పించుకొని యూస్ చేస్తున్నారో డూ కమెంట్. సో డెఫినెట్లీ మీ అందరు కమెంట్ అయితే చూసి రెస్పాండ్ అవుతాం. సో ఇది అయితే 8 hours బాయిల్ అయ్యి చల్లగా అయిపోయిన తర్వాత బాటిల్కి అయితే నింపుతారంట. సో చూద్దాం పదండి ఆ ప్యాకింగ్ కూడా ఎలా చేస్తారు అనేసి. ఓకే, సో ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా మీకు వీళ్ళ ప్యాకింగ్ కూడా అంతే చాలా బాగుంది అనేసి. అండ్ ఆన్లైన్లో మనము ఆర్డర్ పెట్టుకుంటాము, ఈ ప్యాకింగ్ కానీ ఎట్లా వస్తుంది అనేసి మీకు అనిపించవచ్చు కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర ఉండి ఎంత ప్రాపర్గా అసలు మనకు ప్యాకింగ్ అన్ని చేసి పంపిస్తున్నారు అనేసి. సో ఇది అన్నమాట, ప్యాకింగ్ కూడా అంతే చాలా బాగుంది. అండ్ ఇందాక చెప్పినట్టు కానీ తక్కువగా దొరుకుతుంది అది ఇది ఒకటే అనేసి మోసపోకండి. చూసి దానికి పెట్టేది ఒరిజినల్ ప్రోడక్ట్స్కి ఏదైతే ఉందో వాళ్ళ జెన్యూన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకొని యూస్ చేసేసేయండి. సో ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, మార్కెట్లో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ అన్ని ఉంది కాబట్టి ఏదో తక్కువగా దొరికిస్తుంది అనేసి తీసుకోకండి. ఫేక్ ప్రోడక్ట్కి పెట్టే డబ్బుల్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్కి పెట్టండి, అప్పుడు 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్లో కూడా తెప్పించుకోండి. ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎస్కే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్. సో అక్కడ మీరు వాళ్ళ లోగో ఎస్కే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు చెక్ చేసుకొని మళ్ళీ వాడండి. అండ్ నేను కూడా చాలా బాటిల్స్ని అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా దానికోసమే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చిన తర్వాత ఆగదు కదా. అండ్ ఇక్కడ వీళ్ళందరూ హెయిర్ చూసిన తర్వాత నాకైతే ఫుల్గా నమ్మకం వచ్చింది కాబట్టి తీసుకొని వెళ్ళిపోవడం. ఏమంటావు? అంతే, తగ్గేదే, తీసుకెళ్ళిపోదు. అండ్ ఓకే, ఇంకొకటి నేను యశ్వంత్ ముందు మీ అందరికీ ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటంటే దీన్ని అయితే నేను ఈ రోజు నుంచే వాడతాను. ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఆయిల్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఈవినింగ్ నుంచే నేను వాడడానికి స్టార్ట్ చేస్తాను. అండ్ 100% మనకు ఏంటంటే 1 weekలోనే ఈ ఒక రిజల్ట్ అనేది ఓకే ఇది బాగా వర్క్ అవుతుంది అనేసి తెలిసిపోతుంది. కాబట్టి సూపర్గా నచ్చుతుంది అనేసి నేనైతే అనుకున్నాను. కాబట్టి 100% మీకు ఇప్పుడు కాదు, డెఫినెట్లీ ఒక 3 months తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత మీ అందరికీ ఈ ఎస్కే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే నేను గివ్ అవే ఇస్తాను. దట్ యశ్వంత్ ముందు ప్రామిస్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు నేను ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆన్లైన్లోనే తెప్పించుకుంటాను కాబట్టి మీ అందరికైతే నేను గివ్ అవే ఇస్తాను. అండ్ దానికన్నా ముందు నేను గివ్ అవే ఇస్తాను అనేసి మీరు వెయిట్ చేయకండి, తొందరగా మీరు కూడా తెప్పించుకోండి. అండ్ స్క్రీన్ మీద వీళ్ళ నెంబర్ని అయితే నేను మెన్షన్ చేస్తున్నాను, స్క్రోల్ అవుతుంది. సో కాల్ చేయండి, మాట్లాడండి, తెప్పించుకోండి. అండ్ అంతేకాకుండా వీళ్ళ కంప్లీట్ డీటెయిల్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్ అయితే మీకు దొరికేస్తుంది అనమాట. ఇది వీడియో ఇక్కడితో అయిపోలేదు. అండ్ అసలైన మా ఊరికి వెళ్తున్నాను, ఇక్కడ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు ప్యాకింగ్ చేసి మీరు చూస్తున్నారు కదా. నేను ఏదైనా చెప్పాలంటే ఫుల్ డిస్టర్బ్ అయిపోతున్నాను అనమాట. అయిపోయిందా? అవుతా? సో చెప్పాను కదా. సో మీరు కూడా ఫస్ట్గా ఎస్కే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే తెప్పించుకోండి. అండ్ అసలైన ఊరికి నేను ఎందుకోసం వచ్చాను, ఏం చేస్తున్నాను అనేసి మీకు నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.